చాలా మందికి తెలియదండి, గుడికి వెళ్లి స్వామివారి దర్శనమయ్యాక చివరిలో మనము కూర్చుంటాము. అసలు ఎందుకు కూర్చుంటాము మరియు కూర్చొని ఏమి చేయాలి? చాలా మంది ఈ యొక్క తప్పు కూడా చేస్తున్నారండి. స్వామివారి దర్శనమయ్యాక అసలు గుడిలో కూర్చోకుండానే వెళ్లిపోతున్నారు. అలా వెళ్లిపోతే అస్సలు మీకు ఫలితం అనేటటువంటిది ఉండదు అనే చెప్పాలి. చూడండి, కూర్చొని ఏమి చేయాలి, అసలు ఎందుకు కూర్చుంటాము అది కూడా తెలుసుకోండి. చూడండి, ఎందుకు కూర్చుంటాము అని అంటే ప్రశాంతత కోసము. మన జీవన విధానములో మంచి చెడు తెలుసుకొని సరి చేసుకోవడానికి ఆలోచనలో పడి సరి చేసుకుంటాము. మరి కూర్చొని ఏమి చెయ్యాలి అని అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు శివాలయానికి వెళ్లారనుకోండి, అక్కడ ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని మీ టైంని బట్టి 11 సార్లు లేదా 108 సార్లు కళ్ళు మూసుకొని